అన్నా ఇప్పుడు కింగ్ ఫిషర్ బీర్లు బంద్ అయిపోతున్నాయి కదా. అవును. జనాలు దేనికి ప్రిఫర్ చేస్తారు అనుకుంటున్నారు మరి? ఉన్నాయి కదా చాలా బ్రాండ్లు ఉన్నాయి బీర్లల్లా, కానీ ఎక్కువ అడిక్ట్ అంటే మాత్రం కింగ్ ఫిషర్కే. ఒకవేళ అది కాకపోతే ఇంకోటి ఏంది? అది కాకపోతే ఇంకోటి ఏంటంటే మత్తుగా ఉన్నాయి, కానీ ఇప్పుడు వచ్చిన బీర్లు కొంచెం తేడా ఉన్నాయి. కొత్తగా వచ్చిన బీర్లు బిర్యానీ బంద్ చేసిర్రే, అత్తలేవు ఇప్పుడు, బంద్ అయినాయి. అప్పట్లో ఇచ్చిర్రు, వచ్చినాయి బాగానే వచ్చినాయి. ఇప్పుడు పాత బ్రాండ్లు సుతా వచ్చినాయి మళ్ళీ. ఆ దోసగాళ్ళు తాగుతారు కదా, బీర్లు ఎక్కువ తాగుతారు మా దోసగాళ్ళు. వాళ్ళు చెప్తారు ఏ గలీజ్ ఉందిరా అంత, తాగుతూనే అంతేటో ఉంది, విరక్తి కలుగుతుందిరా తాగుడు మీద అంటారు. దాదాపు అందరూ ఇప్పుడు బీర్లు బంద్ చేసి ఇటు రమ్ముకు ఇటు పోతారు. లేక బీర్లకు పోతే బకాడి తాగుతారు, బకాడి బీరు, లేకపోతే బడ్వేజర్ మ్యాగ్నమ్లు. నష్టమేం లేదు కానీ ఉంటారు కదా కొందరు, ఏమంటారు మన బాధితులు, వాళ్ళు మాత్రం ఏడుతారు. ఈ అత్తునే ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ రీల్స్ అవి చేస్తారు కదనే, పాడే కట్టి బీరుని మోసుకపోవుడు, దండలేసుడు, మత్తుగానే ఇప్పుడు బాధపడుతారు బాగానే మంది. ఉంటాడు మా దోస్తుడు ఒకడు ఉంటాడు, వాడు బీరు తాగుతావా మా అమ్మ అంటే అవసరం లేదా రమ్ము తీసుకురా అని చెప్తాడు. ఏమనిపిస్తుందేమో, ఇంటికోడు కొర్రు తెస్తాడు, కూకుంటాడు, తెల్లార్లు కూర్చుంటాడు, కిటికీలు తెల్లారుతాయి అనుకో, ఏమన్నా అంటే గేమ్ ఆడదాం అంటాడు. ఆ కోటర్ వస్తుంది, దానికి మళ్ళీ కోటర్ వస్తుంది, ఆ గేమ్ ఆడు అయితే ఒడవదు. వాడు చెడిపోయింది కాక మమ్మల్ని చెడగొడుతుండు. కానీ అసంటి వాళ్ళు ఉంటే మంచిదేలే. ఇప్పుడు కింగ్ ఫిషర్ బీర్లు బంద్ అయితే ముచ్చట తెలుసా నీకు? అవును తెలుసు. ఒకవేళ కింగ్ ఫిషర్ బీర్లు బంద్ అయితే ఆ బ్రాండ్ తాగేటోళ్ళ పరిస్థితి ఏంది, లేకపోతే వేరే బ్రాండ్ ఏది ప్రిఫర్ చేస్తారు అనుకుంటున్నారు? ఒకవేళ కింగ్ ఫిషర్ బంద్ అయింది అనుకో, దాని అమ్మమ్మ కూడా వస్తుంది, కానీ మందు మాత్రం ఆగదు. అంతేనా? అది మనకు తెలీదు. దానికి 100 రెట్లు వేరే ఒక బ్రాండ్ వస్తుంది కానీ తక్కువ రాదు. విన్నావా? ఇప్పుడు అది బంద్ అయింది అనుకో ఇంకోటి వస్తుంది, అది బంద్ అయింది అనుకో ఇంకోటి వస్తుంది, వస్తానే ఉంటాయి కానీ బంద్ మాత్రం కాదు. అంతే, అస్సలు సమస్య లేదు. ఒకవేళ మందు కానీ మన ఇండియాలో బంద్ అయింది అనుకో అన్న, నైట్ ఓవర్ నైట్ గవర్నమెంట్ మొత్తం పడిపోతుంది. అంత ఉంది మందుకు పవర్, తెలుసా నీకు? మన ఒక 50 కోట్లు అనుకో ఇండియాలో, సపోజ్ దాంట్లో మ్యాక్సిమము 10% పక్కన పెట్టే, 10 కోట్లు పక్కన పెట్టే, 40% మందు మీదే బతుకుతారు. అలాంటిది నువ్వు ఎక్కడ చూడన్నా, ఇప్పుడు ప్రతి గల్లీలో 10 వయసులు ఉన్నాయన్న, నువ్వు ఇచ్చి నువ్వు 10 ఆడొక వయసు ఏమన్నా అంటే స్టార్ వైన్స్ అని పెడుతుర్రు. మళ్ళీ అంతే, మందు లేనిది అసలు మనకు తెలంగాణలో హైదరాబాద్లో మందు ముక్క లేనిది ముద్ద దిగదు. ఒకవేళ అది కింగ్ ఫిషర్ బంద్ చేసిన అనుకో వేరేది ఒక బ్రాండ్ వస్తుంది, జస్ట్ అది పేరుకి అంతే. కొత్త బ్రాండ్లు వచ్చిన దాంట్లో ఇప్పుడు మొన్న కొత్త బ్రాండ్లు ఒకటి వచ్చినాయి కొన్ని, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త బ్రాండ్లు కొన్ని వచ్చినాయి. అవిట్లలో ఏది ఉంటుంది అనుకుంటున్నావు? దేనికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నావు? ఉంటదన్న, ఇగో ఇందాక చెప్పినా కదా, వాళ్ళు ఒక పేరు బంద్ చేసి ఇంకో అదే వేరే ఒక మాడిఫై చేస్తారండి. ఇప్పుడు నీకు ఏదైనా బండి ఉంది, నీకు నచ్చకపోతే దాన్ని ఏం చేస్తావు, మాడిఫై చేసి ఏదో ఆడి కారు, జాగ్వారు ఏదో ఒక లోగో సెట్ చేసుకుంటావు. అమ్మ ఏ ముందరా ఇదని చూసేటోళ్ళకి అందం, అది తాగడం అదే ఉంటది, టేస్ట్ బైక్ అదే ఉంటది, రేస్ అదే ఉంటది, పికప్ అంతా అదే ఉంటది. కానీ ఏంద్రా అంటే లుక్ చేంజ్, అంటే జస్ట్ బయట లుక్ చేంజ్ ఉందా అంటే అన్ని సేమ్. వాళ్ళు ఏమంటారు, బంద్ చేసినామంటారు, ఆ బ్రాండ్ ని పక్కన పెట్టేసి సేమ్ టు సేమ్ వేరే బ్రాండ్ లో స్విచ్ చేస్తారు. నీకు తెలియదు ఏముందన్న నాకు అడుగుతున్నావు? అంత పుకారన, అది బంద్ అయితే వేరేది ఇమీడియట్ ఆల్రెడీ అది స్టార్ట్ చేసి ఇది బంద్ చేస్తారు. ఫస్ట్ అది స్టార్ట్ చేసి ఇది బంద్ చేస్తారు, ఇది బంద్ చేసి అది స్టార్ట్ చేయరు. అది స్టార్ట్ అయిపోయిన తర్వాత దాన్ని టేస్ట్ చేసి అంతా ఫస్ట్ ఉపయోగిస్తారు జనాల మీద, ఇది ఎట్లుంది బాగుందా లేదా అని. ఇది ఓల్డ్ అయిపోతుంది కదా, జనాలు ఒక టీం అంటే అరే భయ్ ఇది వదిలేసినాం వేరే లాంచ్ చేస్తున్నాం అని అంతే. కానీ దాన్ని అడిసిప్ చేసి ఇది అక్కడ పడేసి కొత్త బాటిల్ పెడతారు అంతే, ఏం లేదు. ఇప్పుడు దీని మీద వేరే అంగి వేసినావు అనుకో, దీన్ని ఎవరు పట్టించుకోరు, పాతగా అయిపోయింది, కొత్త అంగి వేస్తారు, కానీ నీ బాడీ మాత్రం సేమ్ అదే, అది అంతే. ఇదంతా పుకారన్నా. ఓకే అంకుల్, ఇప్పుడు కేఫ్ బీర్లు బంద్ అవుతున్నాయి కదా? అవునవును. కేఫ్ బీర్లు బంద్ అయితే జనాలు దేనికి ప్రిఫర్ చేస్తారు? కేఫ్ బీర్లు బంద్ అయితే ఇక ఇప్పుడు నాకౌట్ ఉన్నాయి, ఇంకా రాయల్ ఛాలెంజ్ ఉన్నాయి, 2-3 రకాలు ఉన్నాయి, కానీ ఇక అవిటికే పోతాం. ఇక ఇవి బీర్లు బంద్ అయిపోతే ఏం చేస్తాం, ఏదో ఒకటి తాగాలి కదా.
ఇక నేనైతే మెన్షన్ హౌస్, ఓసీ, రాయల్ స్టాక్ ఇవే తాగుతా, వేరే ఏం తాగాను నేను. అవైతే బీర్లు తాగితే నాకు కడుపు పోతుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, నేను అవి తాగను. నేనైతే కోటరే తాగుతా. ఇక ఇప్పుడు బీర్లు తాగేటోళ్ళు కూడా సగం మంది బంద్ చేసి కోటర్లే తాగుతున్నారు, ఎందుకంటే చలికాలం కదా. అందుకే చలికాలం కాబట్టి వేడిగా ఉండాలని అది తాగుతున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే బీర్లే తాగుతారు, కేఎఫ్సి అవే తాగుతారు. ఇక రాయల్ ఛాలెంజ్, కేఎఫ్సి అవి తాగుతారు. ఇక అవి దొరకకపోతే ఇక వేరే ఏదైనా బ్రాండ్ ఉంటే అది తీసుకుంటారు. అంతే. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ బంద్ అయింది బీర్లు? కేఫ్ అంటే మస్తు మందికి అదే ఇష్టం అంటారు కదా. అదేగా, అట్లా అంటే తాగాలనుకుంటే ఏదన్నా తాగొచ్చు. ఇప్పుడు లాస్ట్కు తాగొద్దు, మొత్తం తాగొద్దు అనుకుంటే తాగొద్దు, వెళ్ళకుంటే ఇంత పోయి నిమ్మకాయ రసం తాగాలి, గమ్మున పోయి పండుకోవాలి, అంతే. మరి ఇక పెరుగుతో అన్నం తినాలి. ఓకే. ఇప్పుడు కింగ్ ఫిషర్ బీర్లు బంద్ అవుతున్నాయి, జనాలు ఏది తీసుకోవడానికి చూస్తారు? ఒకవేళ కింగ్ ఫిషర్ బీర్లు మాకు బీర్లతో సంబంధం లేదు, ఆల్రెడీ వచ్చింది కదా బీర్లు తాగి అందుకే బీర్లతో సంబంధం లేదు. ఒకవేళ బీర్లు బంద్ అయితే ఒకవేళ బీర్లే రావు మొత్తానికి, ఏమో మరి బీర్లతో సంబంధం అయితే లేదు. మీరేది తీసుకుంటారు? ఎంహెచ్ నాన్సన్స్ జయబాలే. అన్నప్పుడు కింగ్ ఫిషర్ బీర్లు బంద్ అవుతున్నాయి తెలుసా మీకు? బంద్ అవుతున్నాయా? నాకు తెలియదు అండి. ఇది కింగ్ ఫిషర్ బీర్లు బంద్ అయిపోతున్నాయి కొన్ని రోజులు. అయితే బంద్ అయితే ఏ బీర్లకి పోతారు జనాలు? ఏది తీసుకుందామని చూస్తారు, లేకపోతే కొత్తగా వస్తున్నాయి బ్రాండ్లు, దాని గురించి ఏం చెప్తారు మీరు? నాకౌట్ బీర్ అయితే లైన్ లో ఉంది, నాకౌట్ బీర్ అయితే చాలా వరకు లైన్ లో ఉంది, అయ్యే తీసుకుంటారు. ఖర్జూర బీర్ రావాలి, ఖర్జూర బీర్ రావాలి, ఖర్జూర అయితే బాగుంటది. ఖర్జూర బీర్ అయితే బాగుంటది. ఇప్పుడు కాదు జరాగు, ఖర్జూర బీర్ అనేది ఇప్పుడు కాదు, నా చిన్నతనం 40 సంవత్సరాల వయసు కింద నేను చూసిన ఆల్రెడీ. అసలు బీర్ ఇవాళ అది వస్తలేదు. అది అయితే రెండో విషయం ఏంటంటే ఈ కింగ్ ఫిషరు, ఈ 5000, ఈ నాకౌట్ అనేవి ఈ మధ్యలో వచ్చినాయి. యాక్చువల్గా ఈ కింగ్ ఫిషర్ మా బీర్లన్నీ మధ్యలో వచ్చినాయి కదా. ఈ ఖర్జూర బీర్ అన్నది ఎందుకు వస్తలేదు? అది ఆ ఖర్జూర బీర్ అనేది రావాలి యాక్చువల్గా. అది సేలింగ్ అనేది ఎందుకు ఇస్తలేరు? దాని విషయంలో దానికి ఏం డోకా జరుగుతుంది, ఏం కథ అది కావాలి. ఖర్జూర బీరు 100% కావాల్సిందే. నేను రోజుకు 4 బీర్లు తాగుతా, నేను 4 తాగుతా. నేను ఖర్జూర బీరు నాకు 40 సంవత్సరాల వయసు నాకు తెలుసు, కానీ నేను తాగి నా ఫేవరెట్ బీర్ అది. అయితే నేను ఒక 20 సంవత్సరాల వయసు నుంచి మళ్ళీ ఏది 20 సంవత్సరాల బ్యాక్ నుంచి నేను ఆ చూస్తే కనబడతలేదు. అప్పటి నుంచి నాకౌట్ ఈ 5000 ఫస్ట్ వచ్చింది, ఆ తర్వాత నాకౌట్ వచ్చింది. అయితే ఈ బీర్లు తేడా తలకాయ పడుతుంది, ఇవన్నీ పడతారు ఏమని ఆ బీర్లు బంద్ చేసి మళ్ళా మామూలుగా మందు తాగుతున్నాయి. నేను రాష్ట్ర తాగుతున్నా అంతే. వేరే బెనర్స్ తాగినా అది కూడా నాకు నచ్చలేదు, రాయల్ కింద తాగినా అది నచ్చలేదు. మళ్ళీ నేను రాజశాఖ మంది తాగుతున్నా. ఇక నేను ఐబీను ఓసీలు తాగలేదు, రాజశాఖ నచ్చలే. ఇక రాజశాఖ నచ్చింది, కానీ ఖర్జూర బాగా నచ్చింది, కానీ అది వస్తలేదు. అది అందుకని బంద్ చేసిన. అది విషయం. ఖర్జూర మన సూపర్ సూపర్. అయితే ఖర్జూర బీరు మాత్రం ఇవ్వాలి కాదు. నాకు 53 సంవత్సరాలు, నాకు 43 సంవత్సరాల కింద నేను ఖర్జూర బీరు చెత్తానికి పోయేది. అప్పుడు బీర్ ఎంత అంటే ₹2, ₹2.50, ₹3 ఉండే. అప్పుడు తెలుసు నాకు ఖర్జూర బీరు ₹2.50 ఉండే. అది మా నాయన కోసం పోయి, మాది మహబూబా డిస్ట్రిక్ట్, ఇప్పుడు కేశవరం మండలానికి పోయి తెచ్చేది. అప్పుడు అది మా నాయన కోసం తెచ్చేది. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు రేటు చూస్తే ఖర్జూర 160 ఎంత ఉంది, ఇప్పుడు 160 ఉంది. అది కూడా దొరకలేదు. ఏ వెంటనే దొరుకుతుంది, ఏ నమ్మకం దొరుకుతుందా లేదా తెలుస్తలేదు. అది ఖర్జూర అంటే లేదంటారు, ఏ మనిషి పోయినా లేదంటారు. అంతే, ఏమి లేదు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం, మేము పచ్చి గుడాంబ తాగేది. అబద్ధం వద్దు, పచ్చి గుడాంబ తాగేది. ఈ కొడుకులు మంచిగా కళ్ళు గిళ్ళు, ఇప్పుడు మన మందు కళ్ళు ఉంటుందా, ఆ కళ్ళు తాగి మొత్తం ఖరాబ్ అయ్యి, ఇప్పుడు నాకు మజా కావాలని చెప్పానంటే ఏమైనా బుద్ధి ఉన్నదా? ఇప్పుడు
నువ్వే ఖరాబు కాకుండా ఇంకోని కూడా ఖరాబు చేస్తాను, ఇంకోని ఖరాబు. ఇప్పుడు నాది ఓసినంటే ఇక్కడ అడిగినంతే మా ఊరు సర్పంచ్ సురేష్, నేను నెంబర్ ఇస్తా, మీరు అడగండి. గీయన్నీ ఇది చేసి అది చేసి ఇది చేసి అది చేసి ఇది చేసి నాది అట్లా నాది ఇట్లా, అదే వైన్ షాపు అన్నని అడుగు. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళను పక్కకు పంపి ఏమని ఉంటే నాతో మాట్లాడు అని చెప్పంటే ఆయన బయటకు వచ్చిండు, పక్కకు వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు నీకు ఎదురుగా వచ్చి కూడా మాట్లాడతాడా? అది కాదు, ఇప్పుడు కింగ్ఫిషర్ బిర్లు బంద్ అయిపోతాయి కదా, నువ్వే తాగుతావు మరి. బెల్ట్ రాకపోతే గదే గుణమ్మ తాగుతా. చూడండి, గదే గుణమ్మ తాగుతా. మళ్ళీ అప్పుడు ఎట్లుంటావు నువ్వు తెలుసుకోవా? అవి పక్క పెట్టు, మేస్త్రి పక్క పెట్టు. ఇప్పుడు మన విశేషం ఏందో మనం మాట్లాడాలి కదా. గదే గుడాంబ, గదే కళ్ళు, చెట్టు కళ్ళు, గుడాంబ పచ్చి గుడాంబ. ఇక మళ్ళీ వస్తా చూడు, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఆ పండు తాగుతానా, ఈ పండు తాగుతానా, అది చేస్తాను ఇది చేస్తాను, 3 నమ్మకాలు అవి కదా. నా పేరు మల్లేషు. నాకు ఇష్టమైంది సాయంత్రం పొద్దున పని చేస్తా, సాయంత్రం కూడా అమ్మ తాగుతా. లేకపోతే నేను ఇంటికాడ ఉంటే గమనం తీసుకొని పోతా, చెట్టు కాళ్ళు పోద్దాడు కళ్ళు తాగుతా. అన్నప్పుడు కింగ్ఫిషర్ బీర్లు బంద్ అవుతున్నాయి కానీ జనాలు ఏది ప్రిఫర్ చేస్తారు అనుకుంటున్నాం మరి? కింగ్ఫిషర్ కంటే బెటర్ ఇంకొక ఆల్టర్నేట్ దాని అమ్మమ్మ కూడా ఎవడో ఒకటి తింటానే ఉంటాడు. దానికోసం ఇప్పుడున్న దాంట్లో అంటే ప్రజెంట్ ఇప్పుడున్న బీర్లలో వేరే బీర్ అంటున్నారు, లేకుంటే కింగ్ఫిషర్ కాకపోతే ఏమన్నా? కింగ్ఫిషర్ కాకపోతే ఇంకేమన్నా దేనికి పోతారు జనాలు? ఏమో 2 వరకు ఉన్నది. ఖజూరా బీర్ ఒకటి ఉన్నది, కామసూత్ర బీర్ ఒకటి ఉన్నది, చాలా బీర్లు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కొత్తగా మళ్ళీ బిర్యానీ బీర్లు అని ఇంకా వేరే వేరే పేరు ఒకటే మారుతుంది కానీ బీర్ అయితే ఒకటే కదా తాగడానికి. అంతేనా? పేరు మారుతుంది, పేరు ఒకటే మారుతుంది, మూత ఓపెన్ చేస్తే బీరే కదా. అంతే అన్న. ఇప్పుడు కింగ్ఫిషర్ అనే బీర్లు బంద్ అయిపోతున్నాయి, కింగ్ఫిషర్ బీర్లు. సో బంద్ అయిపోతే జనాల పరిస్థితి ఏంది? అవి తాగేటోళ్ళ, కింగ్ఫిషర్ తాగేటోళ్ళ పరిస్థితి ఏంది? కింగ్ఫిషర్ తాగేటోళ్ళ పరిస్థితి అంటే చూడు బ్రో, మనమైతే ఇక్కడ షిన్నార్ కాలనీ మార్కెట్లో ఉంటాం. మనకు ఇట్లా వెళ్ళిపోతే స్టార్టింగ్ వచ్చేది ప్రియాంక వైన్స్ ఉంది. ఆయనకి ఎప్పుడు ఆయన లైఫ్లో ఎప్పుడు పోతే ఆయన అక్కడ అయితే కేఫ్స్ట్రాంగ్ దొరకవు. ఇప్పుడైతే బ్యాన్ అయితేనేమో సపోజ్, ఇంతకు ముందు అయితే ఆయన అక్కడ దొరకవు. మనం అప్పటి నుంచి అడిగి 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 అలిసిపోయినాం. మనమైతే 99% ఆడోళ్ళు తాగే మంది అయితే మనం తాగము. మనం తాగేది అయితే బాలయ్య మ్యాన్షనర్స్ తాగుతాం ఎప్పుడు. మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కేఫ్స్ట్రాంగ్ అయితే ఇష్టం లేదు. మనం ఆ బ్రాండ్ బంద్ అయితే ఇంకా వేరే బ్రాండ్ ఏది ప్రిఫర్ చేస్తారు జనాలు? ప్రిఫర్ అయితే మెన్షనర్స్ తాగితే బెటరు అని మనది. దాని తప్ప బ్యాచ్ ఇప్పుడు మెన్షనర్స్ లెక్క మంది అయితే ఏది లేదు నాకు అనిచిన నా థాట్ బట్టి. సో మరి బంద్ అవుతున్నందుకు ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? బంద్ అయితే మంచిదే, జర ఆడోళ్ళు తగ్గుతారు తాగేది, ఆడోళ్ళది కదా. సో అది మనది థాట్. ఓకే ఓకే.